తమిళనాడులో మాస్ పాలిటిక్స్ దిశగా బీజేపీ వెళ్తుండటం అన్నటువంటిది ఒక రకమైన షాకింగ్ పరిణామం కింద మారింది ప్రస్తుతం డిఎంకేకి. వాస్తవంగా డిఎంకేకి చాలా గట్టి పట్టుంది. ఏఐఏడిఎంకే జయలలిత లేకపోవడంతో బలహీనపడిపోయింది. ఆ ఏఐఏడిఎంకే బీజేపీతో తెగతెంపులు చేసుకుని తన దోవన తాను పనిచేస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏఐఏడిఎంకేకి బీజేపీ కంటే ఓటింగ్ బలం ఎక్కువగానే ఉంది. కానీ డిఎంకేకు ఉన్నటువంటి బలము ఇప్పుడు బీజేపీ వైపు టర్న్ అవుతుంది. ఏఐఏడిఎంకేకి ఈ మన ఆటో సంఘాలు ఇట్లాంటి వాళ్ళు ఇదివరకు ఫుల్ సపోర్ట్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు క్రమంగా బీజేపీ వైపుకి టర్న్ అవుతున్నారు. అదే సందర్భంలో హిందుత్వ అన్నటువంటి సెంటిమెంట్కి అటు డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు వ్యతిరేకమే కావడం అన్నటువంటిది కూడా ఒక అచీవ్మెంట్ అవుతున్నది అన్నామలకి. ఇప్పటికిప్పుడు లెక్క చూస్తే 18 నుంచి 20% ఓట్లు సాధించేటటువంటి పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ చేరింది. బట్ అది సీట్లుగా మలుచుకోవాలంటే ఏఐఏడిఎంకేతో పొత్తు తప్పనిసరా? వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏని బలోపేతం చేసుకోవడానికి 400 సీట్లు దాటాలని కోరుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో తెలుగుదేశంతో కూడా పొత్తుకు సిద్ధమవుతున్నటువంటి వేళ తమిళనాడులో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకోబోతోందా చూడాల్సి ఉంది.